శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చున్నది, అంటే కన్యారాశిలోకి వచ్చున్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి మనము ఎప్పుడూ చెప్పుకుంటున్నాము గత కొద్ది రోజులుగా, కొన్ని వారాలుగా, ఇంకా కృషి చెయ్యాలి అని. వీరికి గ్రహస్థితుల అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి గ్రహస్థితులని మనం అనుకూలం చేసుకోలేం కదా, గ్రహాలని కొంచెం అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహస్థితుల విషయానికి వస్తే 2వ స్థానంలో శుక్రబుధులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. మిగతా రాసులలోని గ్రహాలు ఏవి కూడా అంతగా యోగించబడడం లేని కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి,
శివారాధన చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణాలు పఠించండి. ఏలినాటి శని దోషానికి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా పాటించడం ద్వారా గ్రహస్థితులు మనకి కొంచెం ఉపశమనం ఇస్తాయి, గ్రహాలు కొంచెమైనా శాంతిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటే తట్టుకోలేని స్థితి వస్తుంది కదా. మనము తట్టుకోగలగాలి, ఆ వ్యతిరేక ఫలితాలు కూడా కొంచెం తగ్గినట్టుగా ఉండాలి. ఇందుకోసమే దైవారాధన చెయ్యాలి. కాబట్టి మనస్సంకల్పం పెట్టుకోండి, సంకల్ప సిద్ధి జరగాలి అని అనుకోండి. మనస్సులో ఖచ్చితంగా మీరు కొన్ని నిర్ణయాలు చేసుకోండి. ఈ రకమైనటువంటి గ్రహస్థితులలో మాకు కొంచెం అనుకూలత ఇవ్వండి స్వామి అని మీరు నవగ్రహాలని వేడుకోండి. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో మారినటువంటి రవి గారి యొక్క స్థితి కానీ, అష్టమ చంద్ర సంచార దోషము కానీ ఉంటూ ఉన్న కారణం చేత పెద్దగా మంచి ఫలితాలు అయితే ఉండబోవడం లేదు. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకుని మనశ్శాంతి పొందవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల వారు కూడా ఓర్పు కలిగే ఉండండి. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.